స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పద్మ అవార్డు తీసుకుని ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. అయితే పూనియాను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పూనియా భావోద్వేగంతో తిరిగి వెళ్లిపోయారు. అంతకుముందు ప్రధాని మోదీకి లేఖ రాశారు పూనియా. భారత రెజ్లింగ్ సమైక్య ఎన్నికల ఫలితాలు, మహిళా రెజ్లర్ల ఆవేదనను లేఖలో పేర్కొన్నారు. కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఎన్నికను తీవ్రంగా వ్యతిరేకించారు. WFI మళ్లీ బ్రిజ్ భూషణ్ కనుసన్నల్లోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ఫలితాలను భారత్ రెజ్లర్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ కావడంపై రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బ్రిజ్ భూషణ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. మరోవైపు WFI చీఫ్ గా సంజయ్ సింగ్ ఎన్నికపై రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా మీడియాతో మాట్లాడారు. బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు WFI చీఫ్ కావడంతో మళ్లీ తమ కెరియర్లు అంధకారంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో తమకు న్యాయం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదని భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం దురదృష్టకరమని, మాకు ఏ పార్టీతో సంబంధం లేదని, రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని అన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.